ప్రపంచ దేశాలన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, మన భాషలో చెప్పాలంటే హార్మోజ్ జలసంధి. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ట్రేడింగ్ హార్ట్ లాంటిది, చాలా చాలా ముఖ్యమైనది. అట్లాంటి దాన్ని అమెరికా బ్లాకేట్ చేసింది, అంటే అష్టదిగ్బంధనం చేసింది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్ని దేశాలకి కూడా. ఆయిల్, గ్యాస్, ఇక వేరే కంటైనర్స్ కావచ్చు, పెద్ద పెద్ద షిప్స్, మొత్తానికి పూర్తిగా ట్రేడింగ్ సమస్య అయితే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా చైనాకి, భారత్కి ఉంది. నిన్న మోదీ గారు ట్రంప్ కాల్ చేశాడు, నా ఫ్రెండ్ కాల్ చేశాడు, 40 నిమిషాలతో అతనితో మాట్లాడాను. ఈ రకంగా ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఏం మాట్లాడారో తెలియదు, కానీ అతను నాతో మాట్లాడారు అనేది ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నాకు తెలిసి దీని గురించే అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎగ్జాక్ట్గా బెహ్రాన్ ప్రాంతం దగ్గర అమెరికాకి సంబంధించిన 12 యుద్ధ నౌకలు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నాయి. ఎగ్జాక్ట్గా బందర్ అబ్బాస్ పోర్ట్కి ఏ అయితే ఇతర దేశాలకి సంబంధించిన షిప్స్ వెళ్ళి ఆయిల్ని కొనుగోలు చేసి మళ్ళీ వెనక్కి వస్తున్నాయో వాటిని అమెరికా టార్గెట్ చేసుకుంది. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అక్కడికి షిప్స్ ఎంట్రీ ఇచ్చినా, అలాగే వారి కన్నుగప్పి అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా మేము వారిపైన అటాక్ చేస్తామంటూ కూడా డైరెక్ట్గా కామెంట్ చేస్తుంది అమెరికా. ఇప్పటికే ఆ ప్రాంతంలో 10,000 మంది సోల్జర్స్ని, అలాగే 12 వార్షిప్స్ని, ఇంకా ఫైటర్ జెట్స్, ఆల్మోస్ట్ అబ్రహాం లింకన్, అలాగే యుఎస్ఎస్ గెరల్డ్ ఫోర్డ్, ఇవన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ నారో సీ పాసెస్. సో అటు ఒమన్కి, ఇటు ఇరాన్కి అబ్బాస్ పోర్ట్ ఏదైతే ఉందో నియర్లీ 30 to 35 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో ఇరాన్ ఈజీగా షిప్స్ని అటాక్ చేయగలదు. అలాగే ఇరాన్కి ట్రేడింగ్ చేసుకోవడానికి వచ్చిన షిప్స్ని కూడా ఇటువైపు ఉన్న బెహ్రాన్ వైపు ఉన్న అమెరికా షిప్స్ ఏవైతే ఉన్నాయో, వార్ షిప్స్, అక్కడి నుంచి వారు కూడా దాడి చేయగలరు. సో ఈ 2 దేశాల వల్ల ప్రపంచ వాణిజ్యానికి చాలా పెద్ద ముప్పు వచ్చిందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక రీసెంట్గా ఈ అమెరికా ఏదైతే చేసిందో అష్టదిగ్బంధనం, ఈ నావల్ బ్లాకేడ్, AIS ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఇరాన్కి సంబంధించిన 2 షిప్స్ అమెరికా కళ్ళగప్పి బందర్ అబ్బాస్ పోర్ట్ దాని పేరు మార్చి, అంటే ఒక PG పోర్ట్ లాగా దాన్ని పేరు మార్చి అమెరికా కళ్ళగప్పి 2 షిప్స్ని అయితే ఈజీగా తీసుకెళ్ళగలిగారు. మనం క్లియర్గా ఒకసారి విజువల్లో చూడవచ్చు. ఒక పెద్ద కంటైనర్ షిప్ని 2 షిప్స్ వెంటాడి మొత్తం కూడా దాన్ని చుట్టుముట్టినట్టుగా కూడా ఇప్పుడు బయటికి ఒక విజువల్ వచ్చి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఇరాన్ నార్త్ సైడ్ క్వేషమ్ ఐలాండ్, అలాగే హర్మోజ్ ఐలాండ్, ఇక్కడ ఇదంతా కూడా జరుగుతుంది. సో గ్లోబల్ ట్రేడ్కి చెక్ పాయింట్ అయినా, చాలా క్రిటికల్ చెక్ పాయింట్ అయినా దాన్ని క్లోజ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. అమెరికా అక్కడికి వస్తున్న, అక్కడి నుంచి వెళ్తున్న షిప్స్ అన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది. అలాగే టెంపరీగా కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ 2 దేశాల వల్ల ఇప్పటికే 50% ఆయిల్ రేట్లు కూడా పెరిగాయి. కేవలం ఈ ఇరాన్కి ట్రేడింగ్ ఆపడమే కాకుండా ఈ సౌదీ అరేబియా, UAE, ఇరాక్ ఇటువంటి దేశాల నుంచి వెళ్తున్న పెద్ద పెద్ద ఆయిల్ కంటైనర్స్, ఇతర దేశాలు, ఆ షిప్స్ కూడా లోపలికి వెళ్ళడానికి ఆల్రెడీ లోపల ఉన్న షిప్స్ బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన IRGC ఒక హెచ్చరికను జారీ చేసి, మేము సీ మైన్స్ పెట్టాం, అవి ఎప్పుడు పేలుతాయో ఎలా పేలుతాయో మాకు తెలియదు, పర్షియన్ గల్ఫ్లో అయితే మాత్రం మేము సీ మైన్స్ పెట్టాం అంటూ కూడా పెద్ద బాంబు పేల్చింది మొన్న. దీంతో ఇండియా కూడా భయపడింది. ఎందుకంటే ఇండియాకి సంబంధించిన 28 షిప్స్ అన్ని కూడా, ట్రేడింగ్ షిప్స్ అన్ని కూడా అక్కడ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్నాయి. సో దీంతో ఇండియా భయపడిన విషయం వాస్తవమే. సీ మైన్స్ పెళ్తే షిప్స్కి డ్యామేజ్ అవుతాయని, కానీ ధైర్యం చేసి 2 షిప్స్ని అయితే మాత్రం తీసుకురాగలిగింది. ఇటు ఇరాన్ ఆపలేకపోయింది, అమెరికా కూడా ఆపలేకపోయింది. సో ఏదేమైనప్పటికీ హర్మోజ్ దగ్గర అయితే మాత్రం తీవ్రమైన ఉద్రిక్తత ఉంది.
ఐఆర్జీఎస్ ఎప్పుడు మెరుపు దాడి చేస్తుందనే భయంతో అమెరికా కూడా ఉంది. అలాగే చైనా ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు తెలుస్తోంది. రీసెంట్గా చైనాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమెరికా ఇంటెలిజెన్స్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తూ హెచ్చరించే ప్రయత్నం కూడా చేశారు. అంటే చైనా యువాన్ రూపంలో, అంటే చైనా కరెన్సీ రూపంలో ఇరాన్ షిప్స్ని టోల్గేట్ ఏదైతే పెట్టారో షిప్స్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి, మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక్కొక్క షిప్ దగ్గర సుమారు 18 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా అన్ని దేశాలు కలిపి షిప్స్ ఏవైతున్నాయో ఓవరాల్గా అంతా కూడా లెక్కేస్తుంటే సుమారుగా 4,000 కోట్ల వరకు కూడా ఒక రోజుకి వాళ్ళు వసూలు చేస్తాం. సో దీన్ని అడ్డుకోవడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోంది. అంటే చైనా కరెన్సీ రూపంలో వీళ్ళు టోల్ ఫీజు అయితే ఉందో దాన్ని తీసుకుంటున్నారు. అది చట్టరీత్యా నేరం. సో కాబట్టి మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే అలా కట్టి లోపల వెళ్ళడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తారో వారిపైన మేము అటాక్ చేస్తామంటూ కూడా అమెరికా హెచ్చరించింది. సో ఏదేమైనప్పటికీ సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఆయిల్ ట్రేడింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఒక పక్క ఇరాన్ పెట్టిన సీ మైన్స్, ఇంకొక పక్క అమెరికా షిప్స్ ఇన్స్పెక్షన్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇతర దేశ వాణిజ్యానికి సంబంధించిన ఈ షిప్స్ అక్కడి నుంచి రాకుండా. సో యూరోప్ దేశాలు ఎంట్రీ ఇస్తాయా, వీటికి పరిష్కారం ఇస్తాయా అనేది కూడా చూస్తున్నారు. అలాగే రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేస్తుంది. పాకిస్తాన్లో చర్చలు కాకుండా ఈసారి రష్యాకి రావాలి చర్చల కోసం అంటూ కూడా రష్యా ఆహ్వానిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రష్యాకి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ రష్యా పైన ఉక్రెయిన్ యుద్ధ విషయంలో మాత్రం ట్రంప్ రష్యా పైన కొంచెం యాంటీగానే ఉన్నారని చెప్పాలి. సో మళ్ళీ శాంతి చర్చలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఈసారి ట్రంప్ వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ చెప్తా ఉన్నారు అంతర్జాతీయ నిపుణులు. అదైతే జరగని పని. ఇప్పటివరకు కూడా ఇలాంటి యుద్ధ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన అధ్యక్షులు డైరెక్ట్గా చర్చలకు దిగడం అనేది చరిత్రలో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే వారికి భయం ఉంటుంది, ఎక్కడ ఇతర దేశాలకు సంబంధించిన వారు కలిసి అటాక్ చేస్తారని ఒక భయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు బందర్ అబ్బాస్ పోర్ట్ అయితే మాత్రం పూర్తిగా అమెరికా చేతుల్లో ఉందని చెప్పాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలసంధి కూడా పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాని కాదని ఇతర దేశాలకి సంబంధించిన ట్రేడింగ్ షిప్స్ లోపలికి వెళ్ళలేవు, బయటికి రాలేవు. అలాగే అమెరికా కళ్ళు కప్పి ఇరాన్తో చేతులు కలిపి వెళ్ళాలన్న భయమే. ఎందుకంటే ఇరాన్ మేము అక్కడ సీమెంట్స్ పెట్టామంది, అవి పెట్టడం తెలుసు, అవి తీయడం తెలియదు అని చెప్తుంది. సో దీంతో చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంది. సో గైస్, మీరు కామెంట్స్ ఏం చేస్తారో దీనిపైన? ఈ శాంతి చర్చలు మళ్ళీ కొనసాగుతాయంటారా? ఈ సీ మైన్స్ని అమెరికా తీయగలుగుతుందా బయటికి? అలాగే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళబోతున్నాయి? ఇటు ట్రంప్కి సపోర్ట్ ఇస్తాయా, లేకపోతే చైనా ఇప్పుడు ఏదైతే చేస్తుందో వ్యాఖ్యలు వారికి మద్దతు ఇచ్చి ఈ పూర్తిగా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? సో దీని గురించి ఆలోచించి కామెంట్స్ అయితే మాకు తెలియపరచండి.